Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic sequence and series లో exercise 8b లోని Roman number 2 లో first problem నుంచి start చేద్దాం. So find the sum to indicated numbers of terms in each of the geometric progression in exercise 1 to 4. So first problem నుంచి fourth problem వరకు మనం sum of the terms ని find out చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లంలో 20th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ 20th టర్మ్. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే మనం ఫార్ములా ఎస్ఎన్ ఫార్ములా యూస్ చేసుకుంటాం కదా. సో కామన్ రేషియో మీద డిపెండ్ అయ్యి సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామన్ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. సో కామన్ రేషియో ప్రకారం మనం ఎస్ఎన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద గివెన్ జీపీ 0.15, 0.0015 and so on. Here A equals to first term 0.15, common equals to common ratio or equals to 0.015 by 0.15. సో ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేసామంటే సో 0.1. సో 15 వన్స్ కానీ ఇక్కడ 1 పాయింట్ ఎక్కువ ఉంది కదా న్యూమరేటర్లో. సో 0.1 దేర్ఫోర్ ఎస్ఎన్. సో మనం ఇప్పుడు 0.1 అనేది లెస్ దాన్ 1 కదా. సో లెస్ దాన్ 1 అయినట్లయితే మనం ఫార్ములా ఎస్ఎన్ ఫార్ములాని ఏం యూజ్ చేయాలి. వి నో Sn equals to A into 1 minus r whole power n by 1 minus r. సో మనం 20th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో S20 సమ్ ఆఫ్ 20th టర్మ్. సో 0.15. సో మళ్ళీ 1 మైనస్ 0.1 హోల్ పవర్ n బై 1 మైనస్ 0.1. సో ఇది మనం 0.15 బై సో ఇది 1 మైనస్ 1 0.9. సో 1 మైనస్ 0.1 హోల్ పవర్ n. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 15 బై 90. సో 15 బై 90 అంటే క్యాన్సిల్ చేసామంటే సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో 15 బై ఇదేమవుతుంది 100తో డివైడ్ చేస్తే డినామినేటర్లో 90 అవుతుంది. సో 1 మైనస్ 0.1 హోల్ పవర్ n. సో 15 వన్స్ 15 6. సో 1 బై 6 1 మైనస్ 0.1 హోల్ పవర్ n. సో దిస్ ఈస్ ద 20th టర్మ్ సమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద గివెన్ జీపీ ఈజ్ √7, √21, 3√7 and so on. So here A first term equals to √7. So R equals to so second term by first term. సో రెండిటికి రూట్ కామన్ ఉంది. సో 21 బై 7. సో 7 1s 7 3s. సో ఆర్ ఈక్వల్ టు √3. సో ఇప్పుడు ఇదేమైంది ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 కదా. సో మనం ఏ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. నౌ Sn ఈక్వల్స్ టు A ఇంటూ Rn మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది nth టర్మే. సో ఏ వాల్యూ ఎంత √7. సో ఆర్ వాల్యూ √3 హోల్ పవర్ n మైనస్ 1 బై √3 మైనస్ 1. సో ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేద్దాం. సో √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1తో మల్టిప్లై డివైడ్ చేసాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది డినామినేటర్లో a ప్లస్ b
into a minus b, since we know that a plus b into a minus b formula. So a square minus b square. సో రూట్ 3 స్క్వేర్ అంటే సో మనం న్యూమరేటర్లో ఏం చేయట్లే, సో ఇదే విధంగా రాసేద్దాం. సో డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ 1, సో ఏ స్క్వేర్ అంటే 3, రూట్ 3 అంటే 3 కదా, రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1. సో ఇప్పుడు ఇదేమైంది 3 మైనస్ 2. సో రూట్ 7, సో 3 మైనస్ 1 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ 3 హోల్ పవర్ n మైనస్ 1. సో 3ని ఎలా రాసుకోవచ్చు 1/2 రూట్ 3ని, అంతే కదా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఏ nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అనేది -1కి నాట్ ఈక్వల్ టు -1 నాట్ ఈక్వల్ టు. సో సొల్యూషన్, the given GP 1 minus a square minus a cube and so on. Here first term a equals to 1, common ratio r equals to minus a. So minus a by 1 minus a. So minus values, so less than 1. సో ఆర్ అనేది లెస్ దాన్ 1. సో నౌ ఏ ఫార్ములా యూజ్ చేద్దాం మనం. Sn ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ హోల్ పవర్ n బై 1 మైనస్ ఆర్. సో 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ పవర్ n బై 1 మైనస్ ఆఫ్, సో ఓకే రాద్దాం. సో 1 మైనస్ ఏ హోల్ పవర్ n by 1 plus a. So this is the answer. So మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. x cube x5 x to the power of 7. సో nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ x అనేది మనం ఏమంటున్నారు ప్లస్ ఆర్ నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 x వాల్యూ. సో సొల్యూషన్, the given GP x cube x5 x7 and so on. Here a equals to first term x cube, so common ratio r equals to x power 5 by x cube. So first term, second term, so x cube x2, so x square. సో మనం ఇప్పుడు ఆర్ అనేది ఎక్స్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏ ఫార్ములా తీసుకోవాలో ఐడియా లేదు. సో కాబట్టి మనం దీంట్లో ఒకవేళ ఇన్ఫినిటీ సమ్ ఫైండ్ అవుట్ చేసామంటే ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు, సో ఏ బై 1 మైనస్ ఆర్ కదా ఫార్ములా. సో ఇక్కడ ఆర్ అనేది ఏంటి లెస్ దాన్ 1. సో మనకి ఇక్కడ ఏ వాల్యూస్ తెలీదు, ఆర్ అనేది గ్రేటర్ దానా లెస్ దానా తెలీదు. సో కాబట్టి మనం ఈ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకవేళ ఆర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉన్నట్లయితే అన్డిఫైన్ చేస్తాం కదా మనం, అసలు ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఈ ఆర్ అనేది లెస్ దాన్ 1గా తీసుకుంటున్నాం. సో లెస్ దాన్ 1 ఫార్ములాని తీసుకుంటున్నాం అనమాట. సో ఎందుకు మనం ఇక్కడ లెస్ దాన్ 1 ఫార్ములా యూజ్ చేస్తున్నాము అంటే సో ఇదన్నమాట. సో సొల్యూషన్, సో నౌ Sn nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో Sn ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ హోల్ పవర్ n బై 1 మైనస్ ఆర్ ఈక్వల్స్ టు, సో ఎక్స్ ఏ ఎంత ఎక్స్ క్యూబ్ 1 మైనస్ ఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ఎన్ బై 1 minus x square. So ante, this is the answer. So next fifth problem. So manam summation k equals to 1 11
11 టర్మ్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ కదా, సమ్మేషన్ సమ్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో సమ్మేషన్ కే వాల్యూ ఎంత వరకు, 11 వరకు. సో 2 + 1 2 + 3 హోల్ పవర్ 1. సో మళ్ళీ సమ్ 2 + 3 కే వాల్యూ ఎంత వరకు తీసుకోవాలి మనం, 11 వరకు. సో 2 + 3 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ 2 + 3 హోల్ పవర్ 11. సో మనం ఇప్పుడు ఈ 2 ప్లస్ సో టూ టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్కి, ఈ 3 పవర్స్ ఉన్న టర్మ్స్ అన్నిటినీ ఒక దగ్గర రాసుకుందాం. సో 2 + 2 ఎన్ని టర్మ్స్ ఉంటాయి మనకి, 2 టర్మ్స్ 11 వరకు ఉంటాయి. సో 11 టర్మ్స్ ప్లస్ సో ఈ 3 పవర్ టర్మ్స్ కూడా మనకి ఎన్ని ఉంటాయి, 11 టర్మ్స్. సో ప్లస్ 3 పవర్ 3 స్క్వేర్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్ 11 టర్మ్స్. సో ఇది కూడా మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, సో 11 టర్మ్స్. సో సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఉన్నాయి. సో ఎన్ని 2 టర్మ్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 11 × 2. సో మనం సో ఇది సమ్ ఆఫ్ 11 టర్మ్స్. సో ఎస్ఎన్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఎస్ఎన్. సో ఎస్ఎన్ అనేది మనం ఇక్కడ ఎస్ఎన్ ఏ ఇంటూ, సో ఆర్ అనేది ఏమైంది చూడండి 3. సో ఇది సిరీస్గా తీసుకున్నట్లయితే 3, 3 స్క్వేర్, 3 క్యూబ్ సీక్వెన్స్లా. సో ఇది సిరీస్, ఇది సీక్వెన్స్ కదా. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3² 3. సో 3 సో 3 ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో మనం ఈ ఎన్ టర్మ్ ఫార్ములాని ఏం తీసుకోవాలి, గ్రేటర్ దాన్ ఫార్ములా. సో ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఆర్(n - 1) బై ఆర్ - 1 ఫర్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఆర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంది. సో మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది ఆర్ ప్లస్ ఎన్ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో 3 × 3⁻11 - 1 బై 3 - 1. సో 11 2 is 22 ప్లస్ 22 ప్లస్ సో 3/2 3⁻11 - 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఫైండ్ అవుట్ చేసాం. సో సమ్మేషన్ అంటే సమ్ ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ జీపీ. సో జీపీలో ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ చేసేటైతే మనం ఇక్కడ సమ్ వచ్చి 39/10 ప్రోడక్ట్. సో ఈ 3 టర్మ్స్ని ప్రోడక్ట్ చేస్తే 1 ఈక్వల్. ఫైండ్ ద కామన్ రేషియో అండ్ ద టర్మ్స్. సో కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సమ్ చేసిన 3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, లెట్ ఏవైనా 3 టర్మ్స్ a/r అనుకుందాం, ఏఆర్ బి ద ఫస్ట్ టర్మ్స్. ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ జీపీ. సో జీపీ యొక్క 3 టర్మ్స్. సో మనకి ఇక్కడ గివెన్ ఏమిటి, సమ్ ఆఫ్ 3 టర్మ్స్. సో సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ఏ అంటే మనం ఇది అనుకున్నాం కదా, a/r ప్లస్ ఏ ఇంటూ ఆర్ ఈక్వల్స్ టు 39/10. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్. సో a/r ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఈక్వల్స్ టు 1. సో ఆర్ గెట్ క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది, a³ ఈక్వల్స్ టు 1. సో మళ్ళీ మనకి ఇక్కడ
ఏ వాల్యూ ఏమవుతుంది 1 అంతే కదా. సో మనం ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూని ఈక్వేషన్ పుట్ a equals to 1 in equation 1. We get so 1 by r plus 1 plus r equals to 39 by 10. సో ఈ 10 ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం, మళ్ళీ ఎల్సిఎం తీద్దాం ఇక్కడ r అనేది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది r, సో 10 ఇంటూ సో 1 ప్లస్, సో ఇక్కడ r లేదు r ప్లస్ ఇక్కడ కూడా r, సో r ఇంటూ r స్క్వేర్, సో ఈక్వల్స్ టు 39. సో ఈ rని కూడా ఇటు సైడ్ పంపిద్దాం. సో 10 ప్లస్ 10r, సో 10తో మల్టిప్లై చేస్తున్నాం, సో 10r స్క్వేర్ ఈక్వల్స్ టు 39r. సో ఈ అన్నిటినీ ఒక సైడ్ ఈక్వల్కి ఒక సైడ్ రాసుకుందాం. సో 10r స్క్వేర్ ప్లస్ 10r ప్లస్ 10. సో ఈ టర్మ్ ఇటు ఈక్వల్కి ప్లస్ ఇటు సైడ్ వచ్చిందంటే ఏమవుతుంది మైనస్, సో మైనస్ 39. సో ఇప్పుడు ప్లస్ 10rలో నుంచి మైనస్ 39 మైనస్ చేస్తే బిగ్ నెంబర్కి మైనస్, సో మైనస్ 29r ప్లస్ 10. సో మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 ఇంటూ 10, 10 10s 100, సో 100కి 29 వచ్చేటట్టు, సో 25 4s 100. సో ఇప్పుడు యాడ్ చేసామంటే మనకి 29. సో మైనస్ వాల్యూ, సో మైనస్ మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది, సో రెండిటికి మైనస్. సో 10r స్క్వేర్ మైనస్ 25r మైనస్ 4r ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. సో మనం ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి 5ని కామన్ తీయచ్చు, 5rని. సో 5r, సో 5 2s 10 2r, 5 5s 25 5 మైనస్, సో ఇక్కడ 2ని కామన్ తీయచ్చు. సో 2ని కామన్ తీసామంటే సో 2r మైనస్ని కూడా కామన్ తీయాలి, మైనస్ 2r. సో మైనస్ని కామన్ తీసామంటే ప్లస్లో మైనస్, సో 5 ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుంది 2r మైనస్ 5ని కామన్ తీద్దాం. సో 5r మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో r వాల్యూ r ఈక్వల్స్ టు సో 2r minus 5 equals to 0 or 5r minus 2 equals to 0. సో r ఈక్వల్స్ టు, సో ప్లస్ 5 మైనస్ 5 ప్లస్ 5 అవుతుంది. సో ఈ మల్టిప్లికేషన్లో ఉండేది డినామినేటర్. సో r ఈక్వల్స్ టు, సో ప్లస్ 2 బై 5 డినామినేటర్. సో r వాల్యూస్ మనకి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి. సో r ఈక్వల్ టు 5 బై 2, r ఈక్వల్ టు 2 బై 5. సో మళ్ళీ మనకి ఇక్కడ 2 టర్మ్స్ వస్తాయి, ఏవైనా ఫస్ట్ 3 అనేది. వెన్ r ఈక్వల్స్ టు 2 బై 5, ద ఫస్ట్ 3 టర్మ్స్. టర్మ్స్ ఆఫ్ జీపీ. సో ఏంటి మనకి ఏమేమి అనుకున్నాం మనం జీపీ టర్మ్స్, ఏ బై ఆర్, సో ఏ ఇంటూ ఆర్. సో ఆర్ వాల్యూ 2 బై 5, సో 2 బై 5 అంటే ఏ వాల్యూ 1 కదా. సో ఏ వాల్యూ 1 కాబట్టి 1 బై r వాల్యూ 2 బై 5. సో 1 కామా 1 2 బై 5. సో ఇది డినామినేటర్. సో ఇది ఎలా అవుతుంది రెసిప్రోకల్ ఎలా వస్తుంది ఇప్పుడు ఇది మనకి. సో 5 బై 2 కామా
1, 2 by 5. So when r equals to 5 by 2 ఉన్నప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్. సో ఏమవుతుంది? సో ఇదే విధంగా సేమ్ 2 by 5, 1 ఆర్ 5 by 2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదైనా రావచ్చు, ఈ వాల్యూస్ అయినా రావచ్చు, ఈ వాల్యూస్ అయినా రావచ్చు, ఏవైనా రెండిట్లో. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. How many terms of GP are needed to give the sum? సో మనం ఈ సిరీస్ యొక్క సీక్వెన్స్ యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ 120కి ఈక్వల్ అయ్యేంత వరకు ఎన్ని టర్మ్స్ ఉండాలి. సో మనం ఇక్కడ ఎస్ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని. సో సో సేమ్ మనం సీక్వెన్స్లో కూడా ఇలాగే ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇది సమ్ సిరీస్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో లెట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎన్ బి ద రిక్వైర్డ్ టర్మ్ అనుకుందాం. Required times to get sum 120. So given GP, 3 square, 3 cube and so on. So here A equals to 3, first term. So common ratio 3 square. So 9 by 3. So 3 ones, 3 threes. So r equals to 3. So r is greater than 1. సో ఇప్పుడు మనకి ఎస్ఎన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ -1 బై ఆర్ -1 అంతే కదా. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో 120. సో ఎస్ఎన్ అనేది దేనికి ఈక్వల్? 120కి ఈక్వల్. సో ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం సమ్ 120. సో కాబట్టి 120 ఏ వాల్యూ ఎంత మనకి? 3. సో ఆర్ స్క్వేర్ వాల్యూ కూడా మనకి ఆర్ వాల్యూ కూడా 3. సో 3 టు ది పవర్ ఆఫ్ ఎన్ -1 బై 3 -1. సో ఇప్పుడు మనం 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 ones, 3 fours. సో మళ్ళీ మనకి ఇక్కడ 2 మిగులుతుంది. సో ఓకే రాద్దాం. 40 ఈక్వల్స్ టు సో 3 టు ది పవర్ ఆఫ్ ఎన్ -1 బై 2. సో ఈ 2ని కూడా మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే 4 2s 80 ఈక్వల్స్ టు 3 టు ది పవర్ ఆఫ్ ఎన్ -1. సో 3 టు ది పవర్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ +1 అనేది ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే -1 ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే +1 అవుతుంది. సో 80 + 1 81. సో 3 టు ది పవర్ ఆఫ్ ఎన్. సో 81ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 టు ది పవర్ ఆఫ్ ఎన్ 3 టు ది పవర్ ఆఫ్ 4. సో 3 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 84. సో బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ ఈక్వల్. సో ఎన్ ఈక్వల్స్ టు 4. సో అంటే ఫోర్త్ టర్మ్ వరకు మనం సమ్ చేసినట్లయితే మనకి 120 అనేది వాల్యూ వస్తుందన్నమాట. సో థస్ fourth term of the given GP to obtain the sum as 120. సో అర్థమైంది కదా. సో in this video we solved the problems Roman number 2 లో
ఫస్ట్ టు 7 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.